ఇప్పుడు ఈ ఎమ్మెల్యేస్ కంట్రోలరు ఇలాగ రెస్పాండ్ విత్ అని పెట్టాను చూడండి. అంటే ఈ రెస్పాండ్ విత్ అనేది ఇది ఎందుకు పెట్టానంటే నేను యాక్చువల్గా నేను నా ఐఫోన్ యాప్ కూడా రాద్దాం అనుకుంటున్నామాట దీనికి. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు MPs.json అని కొడితే అప్పుడు నాకు ఇది ఇంకో ఫార్మాట్లో వస్తుంది అన్నమాట. అందుకని చెప్పి ఈ రెస్పాండ్ విత్ అని పెట్టమాట. సో ఈ రెస్పాండ్ విత్ అంటే అది ఎలా ఉంటుందంటే, మీరు సపోజ్ కఫోర్డ్లో రాశారనుకోండి, ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ రెస్పాండ్ టు ఇప్పుడు HTML అయితే ఇది JSON అయితే ఇవన్నీ ఉంటాయి చూసారా, అది మళ్ళీ ఇది నేను రాయక్కర్ లేకుండా అది ఇంటర్నల్గా అది చేస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఇది HTML రిక్వెస్ట్ అయితే index.html రెండర్ చేసేస్తుంది అన్నమాట, లేకపోతే JSON చేస్తుంది అన్నమాట. ఓకేని, అదొక ఫస్ట్. సో అంటే మీరేమీ మార్పు చేయాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఈ విధంగా చేయాల్సిన అవసరం లేదన్నమాట. మీరు మామూలుగా మీరు ఎప్పుడు చేసేటంటే చేసేయచ్చు అన్నమాట. కానీ ఎమ్మెల్యే MPsని మాత్రం మార్చకండి, ఎందుకంటే నేను దాన్ని వాడతాను అన్నమాట. ఓకే, అదొకటి. రెండోది, ఇప్పుడు ఈ ఇన్క్లూడ్ అనేది ఎందుకు రాశాను అనేది చెప్తాను అన్నమాట. ఓకే, సో సపోజ్ నేను ఇన్క్లూడ్స్ అని రాయలేదు అనుకోండి. ఓకే, ఇప్పుడు ఎమ్మెల్యే ఆల్ అనుకుంటాను అనుకోండి. ఓకే, మీరు ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు రైల్స్ సర్వర్ స్టార్ట్ చేశాను అనుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను ఎమ్మెల్యేస్ అవి కొట్టాను అనుకోండి. ఇది లోకల్ హోస్ట్. ఓకే ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇవన్నీ చాలా క్వరీస్ వచ్చినాయి చూసారా, సీక్వెల్ క్వరీస్, ఇవన్నీ సెలెక్ట్ స్టేట్మెంట్స్ ఇలా వచ్చినాయి అన్నమాట. ఇవి ఎందుకు వస్తాయంటే, మనం ఇప్పుడు ఒక సీట్లోకి వెళ్ళి అందులో ఉన్న విన్నర్ని తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాం అనుకోండి. అప్పుడు ఫస్ట్ ఈ సీటు దీనికి ఒక క్వరీ రాయాలి కాబట్టి ఇది కూడా దీన్ని తెచ్చుకోవడానికి ఒక సెపరేట్ క్వరీ రాస్తుంది అన్నమాట. ఎందుకంటే మనం ఇప్పుడు చూసాం అనుకోండి, యాప్ యూస్ సీట్స్ ఇండెక్స్, నేను ఈ పేజ్ని వాడుతున్నమాట. ఇక్కడ చూడండి, MLA.winner అని అడుగుతున్నమాట. ఓకే, ఆ విన్నర్ అనేది ఏంటంటే, ఇప్పుడు యాప్ మోడల్స్ seed.org అని అనుకోండి. విన్నర్ అంటే ఈ విన్నర్స్ అనే దాంట్లో ఫస్ట్ది సెకండ్ విన్నర్ అంటే ఓట్లని ఆర్డర్లో పెట్టమాట, డిసెండింగ్ ఆర్డర్లో. ఓకే, సో అంటే ఇప్పుడు ఎక్కువ ఓట్లు ఉన్నాడు ఫస్ట్ ఉంటాడు, వాళ్ళలో ఫస్ట్ ఉన్నాడు విన్నరు, సెకండ్ ఉన్నాడు రన్నర్ అప్, అంతే కదండి. ఓకే, సో కానీ అప్పుడు ఏమవుద్దంటే, ఈ ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఈ క్వరీ రాస్తుందన్నమాట. అంటే ఈ విన్నర్ని తెచ్చుకోవడానికి మనం విన్నర్స్ అనేది కాల్ చేస్తున్నాం కదా. అంటే ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను రైస్ కన్సోల్ అని పెట్టాను అనుకోండి. ఇప్పుడు ఎమ్మెల్యే ఫస్ట్ అని పెట్టాను అనుకోండి. ఓకే, ఇది ఒక ఎమ్మెల్యే, అంతే కదండి. ఇక్కడ చూడండి, ఇది ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ తెచ్చింది అన్నమాట ఎమ్మెల్యే గురించి తెలుసుకోవడానికి. ఓకే, ఇప్పుడు నేను విన్నర్ అని కొట్టాను అనుకోండి. ఓకే, ఫస్ట్ అది విన్నర్స్ని తెచ్చుకుంటుంది, అంతే కదండి. సో ఇప్పుడు ఈ క్వరీ రన్ చేస్తుంది అన్నమాట. దాన్ని రన్ చేసి ఆ విన్నర్ని తెచ్చుకుంటుంది అన్నమాట. ఇప్పుడు నేను తర్వాత మళ్ళీ రన్నర్ అని చేశాను అనుకోండి. సో ఇది ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి అదేం చేయదు, ఉన్నదాన్నే వాడేసుకుంటుంది అన్నమాట. ఓకే, సో కాకపోతే ఇప్పుడు ఇక్కడ 294 సీట్స్ ఉన్నాయి కదండి. ఆ 294 టైమ్స్ అలా క్వరీలు రాస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, అది చాలా ఎక్కువ, అది అలా దాని బదులు ఏమంటాడంటే, మీరు ఒకేసారి మొత్తం అన్నీ తెచ్చేసుకోవచ్చు అన్నమాట. సో అలా తెచ్చుకోవడానికి ఈ ఇన్క్లూడ్స్ అంటే, నువ్వు ఈ ఎమ్మెల్యేలు అందరినీ తెచ్చేటప్పుడు ఆ విన్నర్ని, ఆ అసోసియేషన్ని తీసుకురా, మళ్ళీ విన్నర్ నుంచి పార్టీని అని తెలుసుకోవడానికి మనం ఇంకొక క్వరీ చేస్తాం కదండి. అవన్నీ తెచ్చేసుకో అనడానికి ఇలా చెప్తాం అన్నమాట. అంటే ఇప్పుడు ఎప్పుడైనా మీకు అలా చెప్పాలనుకుంటున్నారు అనుకోండి, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు సీట్లోకి వెళ్ళి యాప్ మోడల్ సీట్, అంటే ఏ మోడల్లోకి అయితే వెళ్ళి, ఇప్పుడు ఇందులో మనం ఏం తెచ్చుకుందాం అనుకుంటున్నాం, విన్నర్స్ తెచ్చుకుందాం అనుకుంటున్నాం. సో దాన్ని ఇక్కడ చెప్పాలన్నమాట. ఇక్కడ అలాగే నామినేషన్స్ తెచ్చుకుందాం అనుకుంటున్నాం, సో అలా చెప్పాలన్నమాట. ఇప్పుడు విన్నర్కి కూడా పార్టీ ఉంటుంది కదండి. ఇప్పుడు విన్నర్ అంటే ఇక్కడ నామినేషన్ కదా,
ఆ విన్నర్కి పార్టీ ఉంటుంది, ఆ పార్టీ ఇన్ఫర్మేషన్ కూడా కావాలి కాబట్టి దాన్ని కూడా మనం చెప్పచ్చు మాట. దీన్ని ఈగర్ లోడింగ్ అంటారు అన్నమాట. అంటే ముందే తెచ్చేసుకోవటం అన్నమాట. సో ఎందుకంటే ఇలా సెపరేట్ క్వరీలు రాకుండా ఇప్పుడు చూడండి, ఇప్పుడు దాన్ని నేను మళ్ళీ రాస్తాను. అప్పుడు మనం దాన్ని ఇంక్లూడ్ చేసాం కదా, ఇప్పుడు ఎన్ని క్వైరీస్ వస్తాయో చూద్దరు అనమాట. ఇప్పుడు ఈ మొత్తం చూసారనుకోండి, అది రెండర్ అయిపోయాక అది చెప్తే చూడండి, డేటాబేస్ యాక్టివ్ రికార్డ్కి 125 సెకండ్స్ తీసుకుందన్నమాట, మిల్లీ సెకండ్స్ అంటే ఈ క్వరీస్ అన్నిటికి. ఓకే, ఇప్పుడు నేను ఇదే దాన్ని మార్చేసి ఇది ఇలా పెట్టాను కదండి. ఓకే, ఇదిగోండి చూసారా, ఆ ఐడీని డైరెక్ట్గా పెట్టి అదే ఆప్టిమైజర్గా తెచ్చేసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు చూడండి ఒకటే క్వరీ సెలెక్ట్ స్టార్ అని చెప్పి, కాకపోతే ఈ ఐడీస్ అన్నింటినీ ముందే పెట్టేస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి 30-40 సెకండ్స్ పట్టింది యాక్టివ్ రికార్డ్లోకి వెళ్ళడానికి. సేమ్ పేజు ఇది చాలా ఫాస్ట్గా వస్తుంది, ఇంతకుముందు స్లోగా వస్తుంది అన్నమాట. సో దాన్ని వాటిని ఈగర్ లోడింగ్ అంటారు అన్నమాట. అది సో కాకపోతే జస్ట్ నీట్ అంటే మీరు మామూలుగా తెలుసుకోవడం కోసం అటండి. కాకపోతే అంటే మీరు ఈగర్ లోడింగ్ ఏంటి అనేది చదివారు అనుకోండి, అంటే మీరు నెమ్మదిగా ప్రాజెక్టులు చేస్తూ ఉంటే మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఇట్లా ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు ఏం లేదు మరి ఏదైనా ఇది వాడదాం ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇందాక ఎమ్మెల్యే ఫస్ట్ అన్నాం కదండి. ఓకే, ఇప్పుడు నేను ఇన్క్లూడ్స్ విన్నర్స్ అని చెప్పి ఇలా పెట్టి ఇప్పుడు ఫస్ట్ అన్నాను అనుకోండి. ఇప్పుడు చూడండి అది ఈ ఎమ్మెల్యే తెచ్చుకునేటప్పుడే విన్నర్స్ నామినేషన్స్ కూడా తెచ్చేసుకుంటుంది అన్నమాట. సో అంటే ఇప్పుడు ఒకటి ఉన్నప్పుడు పెద్దగా ఉపయోగం ఉండదు అన్నమాట. అంటే ఒకే ఎమ్మెల్యే తెచ్చుకుంటున్నప్పుడు సపోజ్ నేను ఫైండ్ అని చెప్పి ఇప్పుడు 2-3 ఒక ఎమ్మెల్యే అనుకుంటున్నాను అనుకోండి. ఓకే, ఇప్పుడు పెద్దగా లాభం లేదు, ఎందుకంటే ఒకటే ఉంది కాబట్టి. ఇప్పుడు నేను 2 ఎమ్మెల్యేని పెడుతున్నాను అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ 2 ఎమ్మెల్యేని ఒకే క్వరీలో తెచ్చేసింది అన్నమాట. సో అప్పుడు అంటే మోర్ దాన్ 1 పర్సన్ ఉన్నప్పుడు ఎప్పుడైనా బాగా లాభం వస్తుంది అన్నమాట. ఒకటి ఉన్నప్పుడు పెద్దగా లాభం ఉండదు, ఎందుకంటే ఏదైనా ఒకటే కదండి. సో అంటే కాకపోతే అదేనండి, ఇప్పుడు మనం కొద్దిగా ప్రాజెక్టులు ఇలా చేస్తామంటే సో కాకపోతే నాకు దీని మీద నేను ఏంటంటే మోర్ లైక్ అనలిటిక్స్ లాగా చేయాలని చెప్పమాట. ఇప్పుడు మీరు ఏదైనా ఒక పార్టీ ఉంటే పార్టీ సెకండ్ ప్లేస్ ఉన్న సీట్లు అన్నీ కావాలన్నమాట. సో ఇప్పుడు పార్టీ ఇలా కొడతారు కదా, ఈ పేజ్కి వచ్చినప్పుడు మొత్తం పార్టీ ఫస్ట్ ప్లేస్ ఉన్న మాకు మామూలుగా ఎన్నిటిలో కంటెస్ట్ చేసిందో అన్నీ పెట్టేయండి. ఓకే, మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఆ పార్టీ సెకండ్ ప్లేస్లో ఎందులో వచ్చింది అనేది, వాళ్ళు లూజ్ అయింది లీస్ట్ తక్కువ డిఫరెన్స్తో ఎన్ని లూజ్ అయ్యారు, ఇది ఏవే ఊర్లో లూజ్ అయ్యారు, ఈ టైప్లో అనలిటిక్స్ కింద నేను చేయాలనుకుంటున్నాను. అలా చేయిద్దామని మీ చేత అప్పుడు మనం అన్ని రకాల కాంబినేషన్స్లో మనం చూపించగలుగుతాం అన్నమాట. అంతే కదండి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ పార్టీ ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే ఆ పార్టీ ఏ ప్లేస్లో పోటీ చేసిందో ఫస్ట్ ఒక టేబుల్లో ఎమ్మెల్యేలు పెట్టండి, ఇంకో టేబుల్లో ఎంపీ పెట్టండి. ఓకే అండి.